ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మామాలుడు తెలుగులో. ఎలా ఉన్నా ఫ్రెండ్స్, అంత బాగున్నారు. మేమైతే చాలా ఖుషిగా ఉన్నాం. ఎందుకంటే ఇలా ఆనందంగా ఉండగల కారణం ఏంటంటే టుడే సండే. ఇవాళ స్పెషల్ ఏంటంటే పొద్దున్న లేవగానే ఫారం కూడా మోసం తీసుకొద్దాం సెంటర్కి వెళ్ళా ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళగానే చేపలోడు చపాల్ కేజీ 120 అన్నాడు. సరే ఏదో ఇంట్రెస్ట్గా ఉందని చెప్పేసి నేను బొచ్చులు 160 అనుకుని పోయాను. తీరా చూస్తే రాయగానే 160 అన్నాడు. ఏంది బ్రదర్, మరి ఇది అనుకొని వచ్చాను కదా. మరి దాని కాన్సెప్ట్ ఏంటంటే, సరే తమ్ముడు వచ్చావు కదా, ఎట్లా మళ్ళీ వెనక్కి తిరిగి ఎందుకు వెళ్తాం, ఇంకో 10 రూపాయలు కట్టుకుని 170 మీద చేసి కేజీ ఇస్తా తీసుకొని చెప్పేసి అన్నాడు. తెలిసిన వాడే కదా చెప్పి ఇస్తాను కాబట్టి తీసుకున్నాను. అయితే చేపలు ఫ్రైకి వచ్చేసేపటికి ఏంటంటే మనం ఒక కాన్సెప్ట్ ఎంచుకొని పోయాను. అక్కడ చూసిన తర్వాత ఆ చేప చూడగానే ఫ్రై చేసుకుని తిందామని చెప్పి కాన్సెప్ట్ అయితే ఒకటి అనిపించింది. జనున్న చేప ఒకటి తీసుకొని మంచిగా అది మ్యాక్సిమం వెయిట్ 1 కేజీ 400 గ్రామ్స్ ఎంత వచ్చిందని, మ్యాక్సిమం ఒక 100 గ్రాముల రేటుగా కేజీన్నర వచ్చింది. ఆ చేపను ఏం చేశానంటే సన్న పీసెస్ కోయించుకొని తీసుకొచ్చేసాను. ఏదేమైనా ఈరోజు చేపల ఫ్రై తినాలని రాసి పెట్టి ఉంది కాబట్టి నేను ఆ ఉద్దేశంతో అది వెళ్ళలేదు. ఫారం కూడా తెచ్చుకుందామని, అంటే బాయిలర్ కూడా తిని నోటికి చెత్తలాగా ఉంటుంది. ఫారం కూడా అయితే కొంచెం పంటికి గట్టి తెలియదుగా టేస్ట్గా ఆస్వాదించొద్దని వచ్చాను ఉద్దేశం వెళ్ళాను. తర్వాత చేప అంటగట్టాడు. సరే అది తెచ్చాను, ప్లస్ చికెన్ కూడా తీసుకొచ్చాను. ఇప్పుడు ఆ చేపతో పని ఏంటంటే ఫ్రై చేస్తానని చెప్పేసింది స్వాతి. దానికోసం ఏం చేశానంటే సన్న పీసెస్గా కట్ చేయించుకొచ్చేసాను. ఆ ఫ్రై తయారు చేసే విధానం కానీ ఏదన్నా కానీ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాము. ఆల్వేస్ వెల్కమ్స్ యూ. చూడండి ఫ్రెండ్స్, ముందుగా చేప ముక్కల్ని 1 గంట ముందు కట్ చేసిన పీసెస్ తీసుకొని వాటిని మసాలా మిక్స్ చేసి ముక్కలకి పట్టించి ఈ విధంగా కొద్దిసేపు 1 గంట సేపు ముక్కని మసాలాలో నానబెట్టడం జరిగింది. ఈ విధంగా ఈ ఫ్రైకి మనం తయారు చేసుకోవడానికి, ఈ విధంగా కలుపుకోవడానికి వాడిన పదార్థాలు ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అలాగే కారం, కొంచెం పసుపు, సాల్ట్, కరివేపాకు. దీనికి ముందు మెయిన్ రీజన్ ఒకటి కావాలి, అదేంటంటే కార్న్ఫ్లవర్ అండి. చూడండి, ఈ విధంగా గంటకు ముందు కలుపుకున్న ఐటెంని ఇలా ఉంచేసాము. ఇది లాస్ట్ టైము ఇలా చేసాము, అంతగా సక్సెస్ అవ్వలేకపోయాము. ఎందుకంటే మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెడతాం వల్ల మసాలా ఊడిపోయింది, పీస్ సపరేట్ అయిపోయింది. అసలు చేపలాగే లేదు ఫ్రెండ్స్, అదేదో రూపంలాగా ఉంది. ఇందుకే ఈసారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా చేయాలని చెప్పి డిసైడ్ అయిపోయాము. ఇప్పుడు ఆ కష్టానికి ప్రతిఫలం ఎలా ఉందో ఒకసారి మీరే చూడండి. ఇదిగో చూడండి, ఆహా ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా. పీసు చూస్తుంటే నోరూరిపోతుంది కదా. చెప్పే కదా, ఒక చేప అయితే ఈ విధంగా సన్న పీసెస్తో కట్ చేయించుకొని ఈ విధంగా చేశాను. ఒక్కసారి చూడండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇట్లా హోమ్లీ ఫుడ్, ఇట్లా ఈ ఐటెం ఇలా రెడీ చేసుకుని బయట తినే వాటితో కన్నా కూడా ఇట్లా ఇంట్లో పిల్లలకు కూడా చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది. మనం తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. బయట ఫుడ్తో పోలిస్తే ఇది 100 రెట్లు బెటర్ కదా. చూడండి, వేడి నూనెలో చేప ఫ్రై చిటపట సౌండ్ చేస్తుంటే పన్ను పటపట అని కరకర నవ్వులుతూ ఉంటే ఆ తర్వాత ఆ టేస్ట్, ఆ హైలైట్స్ వేరే లెవెల్లో ఉంటాయి. దీంతోపాటు మరి ముఖ్యంగా ఇంకొక ఐటెం అయితే రెడీగా ఉంది. చూడండి, వావ్, చికెన్ అండి. అబ్బా, చికెన్ బాయిల్ అయ్యేటప్పుడు వచ్చి ఆ స్మెల్ భలే ఉంటుంది కదా ఫ్రెండ్స్. నాకైతే చాలా అంటే అసలు ముందు తినేయాలని ఇంట్రెస్ట్ అయితే వచ్చేస్తుంది. ఎంతసేపు పడుతుంది ఇది రెడీ అయ్యేపటికి? ఊళ్ళో ఆడవాళ్ళందరూ 1/2 గంట 20 నిమిషాల్లో వండుతారు కర్రీస్. మా ఇంట్లో ఆడవాళ్ళు మాత్రం 1/2 అవర్ నుంచి 1 అవర్ దాకా పట్టిద్దంట. అదే గమ్మత్ అండి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ట్రైనింగ్లో ఉన్నారు కదా. అది ఎలా ఉంటుందో ఏంటనేది ముందు మీరు కూడా చూస్తారు. చూడండి, ఈరోజు సండే కదా ఫ్రెండ్స్, మంచి వాతావరణంలో మంచిగా ఐటమ్స్ అన్నీ రెడీ చేసుకొని తినడానికి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు సండే కదా, మన ఇంట్లో కూడా ఏం ఐటమ్స్ ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేసేయండి. ఇక ఈ విధంగా పొయ్యి అనేది ఖాళీ లేదు. 2 పొయ్యిల మీద 2 గెరెట్లతో 2 మనుషులు కలిపి వండుతున్న ఐటమ్స్ ఇవి. ఇదిగో చూడండి, చికెన్ వచ్చేసేపటికి మా సిస్టర్ శ్రీలేఖ వండుతుంది. ఇవాళ ఇప్పుడు చచ్చాడు. అలాగే స్వాతి ఎప్పుడు వండుతానే ఉండేదిలేండి, వేరే విధంగా కాదు. స్వాతి ఐటమ్స్ అయినా చేస్తానన్నది షో కాదు, ఇంకా నిజమే వాస్తవం అది. స్వాతి ఫిష్ ఫ్రై అండి. ఎంతైనా విజయవాడ బిడ్డ కదా, కొంచెం నాన్ వెజ్ పరంగా కొంచెం చేస్తూ ఉండేదిలే. కాకపోతే గతి లేదంటే అలాగే మరి ముఖ్యంగా మీకు ఒక సందర్భం వచ్చింది కాబట్టి తెలియజేయాలనుకుంటున్నాను. ఎప్పటి నుంచో దొరికిద్ది అనుకున్నాను, దొరికింది. మార్నింగ్ వాతావరణం చల్లగా ఉంది. 2 డేస్ నుంచి వర్షాలు పడుతుంది. మీకు తెలియదు ఏం కాదు. కొంచెం వేడిగా తినాలనిపించేసేసి హాట్గా కొంచెం బాగా బాడీ కూడా చల్లగా ఉంటుంది కదా, కొంచెం హాట్ ఐటమ్ కావాలని చెప్పేసి కొంచెం అడిగితే చపాతీలు చేసుకుందాం అని చెప్పింది. ఓకే, చపాతీ అనగా నోరు ఊరిపోయింది కదా.
దానికి తగ్గ ఫుడ్ ప్రిపేర్ అయితే అన్ని రెడీ చేసేసాము. ఐటమ్ అంతా కూడా చపాతీ చేసేసింది. ఒకసారి మీకు ఆ చపాతీ కూడా చూపించాలి, ఎందుకంటే తన కష్టం వృధా పోకూడదు కాబట్టి. ఇదిగో ఫ్రెండ్స్ చపాతీ, ఇదే చపాతీ ఫ్రెండ్స్, మీరు ఏదో అనుకోమాకండి, ఇది చపాతీ. చపాతీ చూడండి, మన ఇంట్లో ముసలా కావాలి, ఈజీ తినేవచ్చు చపాతీ. ఇది అంటే యంగ్స్టర్ మనలాంటి వాళ్ళు తినలేము, ముసలా కావాలి అంటే ఈజీ తినేవచ్చు. ఇది చపాతీ ఫ్రెండ్స్, తినండి ఫ్రెండ్స్ మీరు కూడా, బాగుంటుంది. మన పెరుగు పచ్చడి యూట్యూబ్లో మనకు పెరుగు పచ్చడి అంటే ఉంది, మీకు తెలియదే కాదు. ఎంతో ప్రేమగా పాప ఆహ్వానించింది, రెండు ఫ్రెండ్స్ తిందామని చెప్పేసి అని. నేను మిమ్మల్ని ప్రేమగా అనిపిస్తున్నాను, రెండు ఫ్రెండ్స్ తిందాం చపాతీ. అయితే బాగుంది చపాతీ, అయితే చాలా బాగుంది. మనకి పంటికి ఒకేసారి మనం మెత్తగా అనుకోండి, గుడ్డుకి చపాతీ మొత్తం తినేస్తాం. ఇది మాత్రం గట్టిగా ఉండి కొంచెం నారాలు సాగుతూ ఉంటే ఒక మూవీ చూడొచ్చు ఈ చపాతీ తినే లోపల. సినిమా 3 గంటల మూవీ, ఒక మూవీ చూడొచ్చు. ఏదేమైనా చపాతీ బాగుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ మన ఫుడ్ ప్రిపేర్ అవుతుంది కదా, చేపల ఫ్రై ఒకటి, చికెన్ ఒకటి. ఒకసారి ఎలా ఉందో కూడా చూద్దాం రండి. ఇప్పుడు ఆ చేపలు కూడా ఒకసారి చూసేద్దాము, అప్పుడుదా ఖాళీగా ఉంటుంది ఎందుకు. రండి ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్ చేపల ఫ్రై చూసారా ఎలా ఉందో. ఆహా, ఎప్పుడెప్పుడు ఆ కళాయిలో నుంచి వచ్చి నా పల్లెంలో పడి, నా పల్లెంలో నుంచి నా నోట్లోకి ఎప్పుడు వచ్చిదా అని చెప్పని ఆతృతగా ఎదురు చూస్తున్నాను. చూసే కొద్ది లేట్ అవుతుంది. స్వాతి ఏమాటమాట సూపర్గా ఉంది. మనం మూవీస్లో చూస్తాం చూసావా, ఆ టైప్లోనే ఉంది. ఏదేమైనా కానీ జొమాటో, స్విగ్గీకి కూడా మనం ఆర్డర్ చేయొచ్చు, మనం పెట్టుకోవాలి. అది కూడా అలా అంత బాగా చేస్తున్నారు వంటకాలు. అబ్బో గెంట్లు ఫ్రెండ్స్. ఈరోజు ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి చూసినట్లయితే చూడండి, వేడివేడిగా వైట్ రైస్ అయితే పెట్టేసుకున్నాను. అలాగే చికెన్ గ్రేవీతో చేసిన చికెన్ కర్రీ అండి. అలాగే ఇదిగో చేప ఫ్రై చూడండి, దానికి కాంబినేషన్ ఆనియన్. అలాగే మా మమ్మీతో చేపల పులుసు కూడా చేయించాను, ఒకసారి చూడండి. ఇది ఇందాక వీడియోలు మీకు చూపించలేదు, ఇప్పుడు చూపిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఎలా ఉందో ఒక పట్టుపట్టి ఈ టేస్ట్ ఎలా ఉందో. ముగ్గురు 3 రకాలుగా వండారు, మా సిస్టరు, స్వాతి, మా మమ్మీ. ఏ కూర టేస్ట్గా ఉందో నేను చెప్తాను, వెయిట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది టేస్ట్ చేయాలనేది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది, ఎందుకంటే 3 చూస్తా కూడా చాలా కలర్ఫుల్గా తినాలనిపిస్తుంది. అయితే నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే ఎవరు వండారు ఏంటనే టేస్ట్ అనేది పక్కన పెడితే ముందు చికెన్తో స్టార్ట్ చేయాలనిపిస్తుంది. చికెన్తో స్టార్ట్ చేస్తాను. ఏమో ఫ్రెండ్స్, ఈరోజు 3 ఐటమ్స్ ఏదైనా ఒక కొట్టు పట్టాలని చెప్పి డిసైడ్ అయ్యాను. కానీ తినే కొద్దిగా సరే 3 కర్రీలతో న్యాయంగా సమన్యాయంగా తింటాను. మా చెల్లుండి చికెన్ కర్రీ. చాలా అంటే చాలా బాగుంది పండు, చాలా సూపర్. నోటికి కరెక్ట్గా ఉప్పు కారం అన్నీ కూడా పర్ఫెక్ట్ సరిపోయి. ఫస్ట్లో నేను వండిన కూర సక్సెస్ ఎందుకు టేస్ట్ చేశానంటే, ఇది సక్సెస్ అయిందంటే కథమారని కూడా సక్సెస్ అవుతుంది, నాకు చాలా నమ్మకం ఉంది. కానీ చాలా అంటే చాలా బాగుంది. బ్లస్ ఒక నిమిషం ఉందమ్మా. చికెన్ అయితే సక్సెస్ఫుల్ అయిపోయింది, 100కి 90 మార్క్స్ ఇస్తాను చికెన్కి. అలాగే ఇప్పుడు టమాటా పచ్చిమిరకాయ పచ్చడితో చేపల ఫ్రై అయితే టేస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇది ఎలా ఉన్నా కూడా ఒకసారి టేస్ట్ చేసి చెప్తా ఫ్రెండ్స్. ఆహా, స్పైసీగా, నోటికి కొంచెం మంటగా, సరైన పద్ధతిలో పచ్చడి ఉంది. దాంట్లో టేస్ట్కి కాంబినేషను ఫిష్ ఫ్రై టమాటా పచ్చిమిరపకాయ చట్నీలో ఎంత టేస్ట్ ఉందని తెలిస్తే ఎవ్రీ వీక్ ఖచ్చితంగా చేపల ఫ్రై చేసుకొని ఖచ్చితంగా టమాటా పచ్చిమిరపకాయ పచ్చడి చేసుకోవడం చాలా వరకు చాలా బెటరు. చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. స్వాతి ఫిష్ ఫ్రై కూడా చాలా బాగుంది, 100కి 92 మార్క్స్ ఇస్తాను. ఫిష్ ఫ్రై సూపర్. అలాగే టమాటా పచ్చిమిరపకాయ చట్నీలోకి ఆనియన్ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కాంబినేషన్ రెండింటికి మ్యాచ్ అయ్యింది, 2 విధాలుగా ఉపయోగపడుతుంది. సూపర్. ఇది ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై టేస్ట్ చేశాను, 90 మార్క్స్ ఇచ్చేసాను. చేపల ఫ్రై ట్రై చేశాను, 92 మార్క్స్ ఇచ్చేసాను. ఇప్పుడు అమ్మ చేతి వంట
ఎంతో ఆప్యాయంగా వండి పెడుతుంది తల్లి. అంటే ఫస్ట్ నుంచి తిన్న ఐటమే, కానీ ఈరోజు ఎందుకో ముగ్గురు కాంపిటీషన్ పెట్టుకొని ఎవరు విజేతగా నిలవాలని చెప్పేసి ఉద్దేశంతో వండారు కాబట్టి న్యాయంగా మార్క్స్ ఇవ్వాలి. ఇది కూడా చేపల పులుసు కూడా ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను. ఇదిగో చూడండి, చేప హెడ్ పార్ట్ అండి, అసలు నాకు ఇష్టమైంది. ఇదిగో ఆహా, బాగా ఉడికిపోయి ఎంత నీట్గా ఉందో చూడండి. ఇది కూడా ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేసి చెప్పేస్తాను. ఓకే నిమిషం ఉంటుంది. చేప అంటే బ్లెస్సింగ్ కూడా ఇష్టమే. ఎలా ఉంది? ఆల్మోస్ట్ బ్లెస్సి మార్క్స్ ఇచ్చేసింది, సూపర్గా ఉందంట. నేను తిని చెప్తాను ఫ్రెండ్స్ ఎలా ఉందనేది. అమ్మ చేతి వంట. ఎప్పుడు తినేదాని మీద కూడా ఇంకా టేస్ట్గా ఉంది మా అమ్మ చేసిన వంట. 100కి 100 మార్క్స్ ఇస్తా, ఎందుకంటే అంత టేస్ట్గా ఉంది. నాన్ వెజ్ ఐటమ్స్లో మా ఇంట్లో మా అమ్మని పుట్టిన వాళ్ళు లేరు, ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుండే. ఈరోజు ఏదేమైనా ప్లస్ మా అమ్మ నుంచి చేపల కూర ఒక నిమిషం మా అమ్మ నుంచి చేపల కూర ఎలా ఉంది చెప్పు, టేస్ట్ చేసి చెప్పు. మనలో చెప్పు ఎలా ఉంది చెప్పు. బాగుందా? పిల్లకి కూడా ఇచ్చింది చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఈరోజు ఏదేమైనా సండే మా ఇంట్లో మంచి ఫుడ్ ఐటెంతో మంచిగా చూడండి, చికెన్ ఫ్రై, చేప హెడ్ పాటు, చేపల ఫ్రై అండి, 4 రకాల ఐటమ్స్తో ఈరోజు భోజనం అయితే చేయడం జరిగింది. చాలా అంటే చాలా బాగుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు ఎప్పుడు వస్తూనే ఉంటాను. అలాగే ఫుడ్ ఐటమ్, ఫుడ్ ఛాలెంజ్లు కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. మా వీడియోస్ మీరు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాయ్ ఫ్రెండ్స్. అలాగే మీ కష్టాలన్నింటికి కూడా మా చెల్లికి కానీ, మా స్వాతికి కానీ, మా అమ్మగారికి కానీ ఈ విధంగా ఇన్ని ఐటమ్స్ చేసి మాకు అందించినందుకు మరి ముఖ్యంగా ముగ్గురికి మన సబ్స్క్రైబర్స్ తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.